In this video, we will discuss about two marks questions for Unit 2. First question is define Biot-Savart's law. What is Biot-Savart's law? Biot-Savart law states that the differential magnetic field D and the differential magnetic field ni dento indicate chestam ante H tho indicate chestam at the point P by the differential element. దీన్ని మనం ఏమంటామంటే Biot-Savart law అంటాం. దీనికి ఫార్ములా వచ్చేసి ఇట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అండ్ కరెంట్ ఎలిమెంట్. ఇది ఫార్ములా వచ్చేసి B = ఇంటిగ్రల్ μI dl × r / 4πr3. ఇక్కడ చూడండి r క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమైంది r² అయిపోద్ది. అందుకని ఇక్కడ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్సెస్ అని రాసినాం r² బిట్వీన్ పాయింట్ అండ్ కరెంట్ ఎలిమెంట్. దీన్నే మనం Biot-Savart law అంటాం. Biot-Savart law states that the differential magnetic element అంటే DH at the point is called Biot-Savart law అంటాం. దీనికి ఫార్ములా వచ్చేసి ఇది B = ఇంటిగ్రల్ μI dl × I / 4πr3 అనమాట. డిఫైన్ ఆంపియర్ సర్క్యూట్ లా. ఆంపియర్ సర్క్యూట్ లా అంటే ఏంది? ఆంపియర్ సర్క్యూట్ లా స్టేట్స్ దట్ ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B అరౌండ్ ఎనీ క్లోజ్డ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు ద μ0 టైమ్స్ ఆఫ్ ద టోటల్ కరెంట్ ఎన్క్లోజ్డ్ బై ద పాత్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ డెఫినేషన్ అంతా ఎలా రాసినామంటే ఇక్కడ ఫార్ములా ఉంటుంది కదా, ఆంపియర్ సర్క్యూట్ లాగా ఫార్ములా వచ్చేసి క్లోజ్డ్ ఇంటిగ్రల్ BDL = μ0 I ఎన్క్లోజ్డ్ అనమాట. ఇక్కడ క్లోజ్డ్ ఇంటిగ్రల్ BDL అంటే B అంటే ఏంది? ఇక్కడ B అంటే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. అరౌండ్ ఏ క్లోజ్డ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు B. ఇక్కడ చూడండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B అరౌండ్ ఏ క్లోజ్డ్ పాత్ DL ఈక్వల్ టు μ0 టైమ్స్ ఆఫ్ ద టోటల్ కరెంట్ ఎన్క్లోజ్డ్ బై ద పాత్ I ఎన్క్లోజ్డ్ బై ద పాత్. కరెంట్ అంటే I ఎన్క్లోజ్డ్ బై ద పాత్ అని రాసినాం. అంటే ఈ డెఫినేషన్ అనేది ఈ ఫార్ములాని బట్టి ఈ డెఫినేషన్ అనేది మనం రాస్తాం అనమాట. సేమ్ ఈ ఫార్ములానే చూడండి. స్టేట్ దట్ ద ఇంటిగ్రల్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ BDL = μ0 టైమ్స్ ఆఫ్ ద కరెంట్ ఎన్క్లోజ్డ్ బై ద పాత్ అనమాట. నెక్స్ట్ రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఆంపియర్స్ ఫోర్స్ లా. ఆంపియర్స్ ఫోర్స్ లా ఎక్స్ప్రెషన్ ఏంది? F = μ0 I1 I2 L / 2πd. F అంటే ఫోర్స్ బిట్వీన్ ద వైర్స్, L అంటే లెంత్ ఆఫ్ ద వైర్స్, μ0 అంటే పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. దీని వాల్యూ వచ్చేసి 4π × 10⁻⁻⁷ Hg/m. ఇది దీని ఎక్స్ప్రెషన్ అనేది మనము μ0 కరెంట్ వచ్చేసి I1 I2 ఉంటాయి, L అంటే ఇండక్టెన్స్ / 4πd. ఓకేనా? దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఆంపియర్స్ ఫోర్స్ లా. F = μ0 I1 × I2 × L / 2πd. F అంటే ఫోర్స్ బిట్వీన్ వైర్స్, L అంటే లెంత్ ఆఫ్ ద వైర్స్, I1 I2 ఆర్ ద కరెంట్స్, μ0 అంటే పర్మియబిలిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్. దాని వాల్యూ వచ్చేసి 4π × 10⁻⁻⁷ Hg/m. I1 I2 ఆర్ ద కరెంట్స్ ఆఫ్ ద వైర్స్. D అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ వైర్స్. అంటే ఇక్కడ చూడండి వైర్స్ అనేవి ఇలా ఉంటాయి. ఈ రెండు దాని మధ్య ఉన్న డిస్టెన్స్ని D అంటాం. ఇక్కడ I1 ఇక్కడ I2 అనుకోండి. ఓకేనా? దీన్నే D అంటాం. μ0 అంటే ఫ్రీ స్పేస్. దాని వాల్యూ ఎంత? 4π × 10⁻⁻⁷ Hg/m. ఓకేనా? నెక్స్ట్ డిఫైన్ ఇండక్టెన్స్. ఇండక్టెన్స్ అంటే ఏంది? ఇండక్టెన్స్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ కండక్టర్. ఎలక్ట్రిక్ కండక్టర్లో ఇండక్టెన్స్ అనేది ఒక ప్రాపర్టీ దట్ ఆపోజెస్ ఏ చేంజ్ ఇన్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ by inducing of opposing voltage EMF. It is denoted by L. Units are henries. ఫస్ట్ కెపాసిటర్ అనేది ఇండక్టర్ అనేది Lతో ఇండికేట్ చేస్తాం. దీని యూనిట్స్ వచ్చేసి హెన్రీస్ అనేటి దీని యూనిట్స్. ఇప్పుడు ఈ కెపాసిటర్ ఈ ఇండక్టర్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ డెఫినేషన్లో చూడండి, అపోజెస్ ఏ చేంజ్ ఇన్ కరెంట్ ఫ్లోయింగ్. కరెంట్ ఫ్లోయింగ్ని మనము అపోజ్ చేసేస్తుంది. అపోజ్ చేసేదాన్ని మనం ఏమంటామంటే ఇండక్టెన్స్ అంటాం. దిస్ ఈజ్ అబౌట్ ఇండక్టెన్స్. ఇండక్టెన్స్ అంటే ఏం లేదు, ఇండక్టెన్స్ అనేది ఎలక్ట్రిక్ కండక్టర్లో ఒక ప్రాపర్టీ. ఇది ఏం చేస్తుందంటే కరెంట్ ఫ్లో అవుతుంది కదా, దాని అపోజిట్ని చేంజ్ చేస్తేనే దాన్ని మనం ఇండక్టెన్స్ అంటాం. కరెంట్ ఫ్లో అనేది చేంజ్ చేస్తే దాన్ని ఇండక్టెన్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇది ప్రాబ్లం. an antenna radiates in free space and H = 50 cos 1000t - 5y into AX amperes/m. Calculate omega and beta. ఇది మనకి ఇచ్చినాడు, రాసినాం. ఇది ఈక్వేషన్ 1. దీన్ని ఈ H ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. H ఈక్వేషన్ ఏంది? H = H0
h0 cos omega t minus beta h into ax. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. దీంతో కంపేర్ చేస్తే h0 ఈక్వల్ టు 50, కాస్కేమో కాస్, టీకేమో టీ, ఒమేగా ఈక్వల్ టు 1000. ఒమేగా కనుక్కోమని కాబట్టి ఒమేగా వాల్యూ ఎంత 1000. నెక్స్ట్ 5 ఇక్కడ బీటా, అప్పుడు బీటా ఈక్వల్ టు 5. నెక్స్ట్ సరిపోయిందనమాట. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ expression for omega and beta values. In this video, this is about this video. Thank you. Please like and subscribe my channel. Thank you.